ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేయ. మూవీ విషయానికి వస్తే నర్రీ వేట. ఈ మూవీ వర్కౌట్ కాదేమనుకున్నా నాకు చాలా అంటే చాలా వర్కౌట్ అయింది ఈ మూవీ. రోజులోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. మలయాళం నుంచి 2 మూవీస్ వచ్చాయి. ఒకటి మోహన్ లాల్ తీసిన మూవీ, ఇప్పుడు ఈ 2వ మూవీ అనుకోవచ్చు. బేసిక్ స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక విలేజ్లో అడవి పక్కన గవర్నమెంట్ అయితే ఆర్డర్ చేస్తుంది, వాళ్ళందరినీ ఖాళీ చేపించి వేరే కాడ ప్లేసు ఇద్దామని అనుకుంటుంది. ఉన్న ఊళ్ళో ప్రజలు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ భూమిని వాళ్ళు కావాలి అని చాలా పట్టుపట్టి ఉంటారు. అలాగే పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు. మరి ఇంతకీ మన హీరో పోలీసు కదా, వాళ్ళకి న్యాయం చేశాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అనుకోవచ్చు. ఈ మూవీ మరి హైగా ఉంటుందని చెప్పను కానీ మాదిరిగా ఉంటుంది అనుకోవచ్చు. ఈ మూవీ స్టాప్ మొత్తం కూడా ఆ ప్రజల చుట్టూ అలాగే పోలీసుల చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఈ మూవీ. కొన్ని సీన్స్ ఒకే అనిపించినాయి కానీ కొన్ని సీన్స్ అయితే చాలా డౌన్ అయితే అనిపించింది. కామెడీ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి. ఒక మాట ఎగ్జాంపుల్గా అనుకోవాలంటే మనం ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక కాంతారా, పెద్దల మూవీ ఇలాంటి స్టోరీ అనుకోవచ్చు ఈ మూవీ స్టోరీ కూడా. మూవీని అయితే ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. డైరెక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీతో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు. రొటీన్ స్టోరీ అయినా కానీ డైరెక్టర్ చాలా కొత్తగా తీసినట్టు అనిపించింది డైరెక్టర్ ఈ మూవీని. థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది కదా. క్లైమాక్స్ మటుకు వేరే లెవెల్లో ఉంది అనుకోవచ్చు ఈ మూవీకి. ఏం డౌట్ లేకుండా ఈ మూవీని అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ పోయి చూడండి ప్లీజ్ సపోర్ట్.